బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా క్లాస్ స్పీకర్. అవును, ఇటు తమిళనాడు కావచ్చు, లేకపోతే మిగిలిన ప్రాంతాలు కావచ్చు, ప్రతి చోట కష్టపడుతున్నాం, సౌత్లో పాగా వేయాలనే ప్రయత్నం చేస్తున్నాం, మీరు కష్టపడకపోతే ఎలా అంటూ కూడా ప్రశ్నించారు ఇక్కడ నేతల్ని. ప్రభుత్వ ఫెయిల్యూర్స్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ నేతలు వెనుకబడ్డారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. మోదీ చరిష్మాతోనే గెలుస్తామంటూ కలలు కనద్దంటూ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఎంత పెద్ద నేత అయినా కింది స్థాయి నేతలతో కలిసి పనిచేయాల్సిందే పార్టీ నేతలకు ఆయన ఇచ్చిన వార్నింగ్ ఇది. నేను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా ఉన్నా, మా ఊళ్ళో పంచాయతీ ఎన్నికల్లో కూడా ఓటేసా. పార్టీ కోసం ఎంత చేయాల్సి ఉందో అంతా చేయాల్సిందే. బెంగాల్లో అలా కష్టపడితేనే అధికారంలోకి వచ్చాం. ఆపరేషన్ ఆకర్ష్ లోటస్ను స్పీడప్ చేయండి అంటూ జేపీ నడ్డా డైరెక్షన్స్ ఇచ్చారు క్యాడర్కి. పార్టీలోకి కొత్త నీరు నింపండి అంటూ కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. కొత్తగా పార్టీలోకి వచ్చే వారిని చేర్చుకొని పార్టీలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలంటూ చెప్పుకొచ్చారు ఆయన. గతంలో బండి సంజయ్ పదవి తీసేస్తారంటూ ప్రచారం జరిగింది. తాజా పరిణామాలతో సేఫ్ జోన్లో బండి మంత్రి పదవి ఉంది అంటూ కూడా చర్చించుకుంటున్న క్రమం. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు, ఇంకా ఎటువంటి అంశాలను పేర్కొనడం జరిగింది, క్యాడర్లో ఎటువంటి ఉత్తేజం కనిపిస్తూ ఉంది, ఎటువంటి ఫార్ములాతో వెళ్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించి రామచంద్రరావు కూడా రియాక్ట్ అయ్యారు. ఇటు రేవంత్ రెడ్డి భయపడిపోతున్నారు అని అర్థం వచ్చి ఆయన కూడా మాట్లాడుకొచ్చారు ఈ మీటింగ్ నేపథ్యంలో కూడా. అసలు ఇంతకీ ఏం జరుగుతోంది, ఎవరి విషయంలో నేరుగా ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు, ఏం జరుగుతోందనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు ఇటు జేపీ నడ్డా క్యాడర్కి? ఒకవైపు డైరెక్షన్స్ కన్నా సరే నేతల మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద ఎక్కడ పోరాటం చేయట్లేదు, ప్రత్యామ్నాయం బీజేపీని నెక్స్ట్ అంటూ కూడా ఎక్కడ కూడా పార్టీ ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పి కూడా జేపీ నడ్డా గ్రహించారు. ప్రస్తుతం అటు కేంద్ర మంత్రిగా జేపీ నడ్డా ఉన్నారు, కానీ గతంలో ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. అనేక మార్లు కూడా తెలంగాణకు వచ్చారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు కానివ్వండి, అటు పార్లమెంట్ ఎన్నికలకు కానివ్వండి, అటు జేపీ నడ్డా అధ్యక్షతనే కూడా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. ఎస్పెషల్ గా తెలంగాణకు సైతం కూడా అనేక మార్లు వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వానికి సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొద్ది రోజు జేపీ నడ్డా ఉన్నారు కాబట్టి అన్ని తెలుసు. అయినప్పటికీ కూడా ఇక్కడ క్యాడర్ కానీ ఇక్కడ నాయకులు కానీ ఎందుకు పోరాటాలు చేయట్లేదు అని ఒకవైపు వాళ్ళ మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూనే మరొక పక్క కలిసికట్టుగా పనిచేయాలి అంటే క్లియర్ కట్ గా చెప్తున్నారు. నేతలు ఎవరు కూడా బీజేపీలో కొంత కలిసికట్టుగా ఇంకా జట్టుగా ముందుకు వెళ్ళట్లేదు కాబట్టి కలిసికట్టుగా పనిచేస్తేనే కూడా ఇటు అధికారం సాధ్యం, ఇక్కడ ప్రత్యామ్నాయము బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఖాయం అంటూ కూడా అటు జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న వచ్చినటువంటి జేపీ నడ్డా అటు తెలంగాణ టూర్ లో భాగంగా ఎయిమ్స్ గా ముందుకు వెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా బీజేపీ కార్యాలయానికి వచ్చారు. వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు, ఇతర కార్యకర్తలు, ఆఫీస్ బేరర్ అందరితో కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలోనే స్పష్టం చేశారంటేనే ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ మీద ఇప్పటికే వరుసగా నేతల పర్యటనలు ఉంటున్నాయి. అటు బెంగాల్ అయిన తర్వాత ఇవే అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడికి సంబంధించి నేతలు ఎవరు ఏ కార్యక్రమానికి వచ్చినా, అధికార కార్యక్రమాలకు వచ్చినా పార్టీ కార్యక్రమాలు కూడా చూసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి జేపీ నడ్డాకు తెలుసు. కాబట్టి ఒకవైపు నేతల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మరొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే సచిన్, ఇక్కడ ఉన్నటువంటి పార్టీకి డోర్లు ఓపెన్ చేయాలి, కొత్త నీరు చేరాలన్న విషయం ఏదైతే ఉందో, పార్టీలో చేరికలు లేవు, చేరికలు చేయాలి అన్నది కూడా స్పష్టంగా జరుగుతున్నటువంటి చేరికలు అడపదడప చిన్న చిత్కా అని చెప్పి కూడా పార్టీలో కొంత చర్చ జరుగుతుంది. ఒక నాయకుడు పార్టీలో చేరితే ప్రాబల్యం అనేది ఎంత ఉంటుందో దాని వేవ్ అనేది కూడా మారుతుంటుంది. కాబట్టి బడా నాయకుల మీద కూడా ఫోకస్ పెంచాలి, వాళ్ళని పార్టీలో పెంచుకోవాలి, వాళ్ళతో కలిసి పనిచేయాలన్న మాటలు ఏవైతే ఉన్నాయో డెఫినెట్ గా తెలంగాణ బీజేపీ నెక్స్ట్ కూడా చేరికల మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉందని స్పష్టంగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే చేరికలకు సంబంధించి ఏ పార్టీకైనా చూస్తుంటాం ఎన్నికల ముందు ఉంటుంది, కానీ బీజేపీలో ఎవరైనా ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చేరాలంటే కొంత జరుగుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పార్టీలో చేరితే ఉన్న వాళ్ళకే కొత్త వాళ్ళు అంటూ కూడా ముద్ర వేస్తుంటారు, వారికి సంబంధించి కూడా కొంత ఇబ్బందులకు గురవుతుంటారు, ఉన్న వాళ్ళకే దిక్కులేదు, ఎవరు అసూరెన్స్ ఇచ్చే పరిస్థితిలో ఉండరు అని చెప్పి పెద్ద ఎత్తున బీజేపీలోనే కానీ బయట పార్టీ నేతలు చర్చించుకుంటారు. అటువంటిది కూడా బీజేపీలో పేరేందుకు కూడా కొంత విముఖత చూపుతుంటారు. కాబట్టి కొత్త నీరు చేరాలంటే మాత్రం కొంత అన్సరెన్స్ ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నేతలు కూడా వెనకాడుతుంటారు. కాబట్టి డెఫినెట్ గా కూడా ఇందులో కూడా ఎందుకంటే అసూరెన్స్ విషయంలో కూడా తెలంగాణలో మార్పు ఉండబోతుంది అన్నది కూడా బీజేపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇది ఒకవైపు క్లాస్ వీక్తుంది, మరొక వైపు అటు కార్యకర్తలకు కొంత
బూస్టింగ్ ఇచ్చే విధంగా వీరి పద్ధతి మార్చుకునే విధంగా కూడా కొంత జేపీ నడ్డా ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్ కు చెందినటువంటి జేపీ నడ్డా తను పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు వచ్చినప్పుడు పంచాయతీ ఎన్నికల్లో సైతం కూడా ఒక కేంద్ర మంత్రి వెళ్ళి ఓటేయడం ఏదైతే ఉందో అది కొంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది, అది చర్చ అవుతుంది. కాబట్టి అది డెఫినెట్ గా ఎక్కడ కూడా ఏ ఎలక్షన్ అంత ఈజీగా తీసుకోదు, ఏ ఎలక్షన్ అయినా కూడా అందరూ కలిసి పనిచేయాలి, కింది వరకు వెళ్ళాలి, అక్కడే కూడా సక్సెస్ ఉంటుంది అని చెప్పి కూడా జేపీ నడ్డా వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటికే అటు మొన్న వచ్చినటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సైతం ఇదే అసలు పోరాటాలు చేయాలి, బెంగాల్ అనేక కష్టాలు ఎదుర్కొన్నారు, ఇక్కడ ఉన్నటువంటి నేతలు నక్సలైట్ల వల్ల ఇబ్బంది పడితే అక్కడ బార్డర్ లో ఉన్నటువంటి బెంగాల్ అక్కడ ప్రాణాలు అర్పించినటువంటి బిక్కు బిక్కుమంటూ గడిపినటువంటి సంఘ కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ అక్కడ వాళ్ళ శ్రమ ఫలితమే ఈ రోజు అధికారంలోకి వచ్చింది. గతంలో జనసంఘ్ నుంచి అటు బీజేపీ ఏర్పడిన జనసంఘ్ లో 2 సీట్లు గెలిచినప్పుడు కూడా ఒకటి తెలంగాణ నుంచి ఉంది, ఇంకోటి గుజరాత్ లో ఉంది. ప్రస్తుతం గుజరాత్ లో ఏ పరిస్థితి ఉంది, ఇక్కడ ఏ పరిస్థితి ఉంది, తెలంగాణ నేతలు ఆలోచించుకోవాలి. ఇక్కడ ఎందుకు అధికారంలోకి వస్తలేదు కాబట్టి డెఫినెట్ గా రోడ్లపైకి వెళ్ళి ధర్నాలు చేయాలి, రోడ్లపైకి వెళ్ళి ప్రజా సమస్యల మీద కొట్లాడాలి. పార్టీలకు కూడా అటు అధికారంలో ఉన్న పార్టీని ఎప్పటికప్పుడు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి వైఫల్యాల మీద కూడా పోరాటాలు చేయాలి. ప్రత్యామ్నాయం బీజేపీ ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా అంటే ఇక్కడ ఒక మాట వినిపిస్తోంది, గ్రూప్ రాజకీయాలు అనేవి ఇక్కడ తెలంగాణ భారతీయ జనతా పార్టీలో బహుశా కొంత ముందడుగు వేయకుండా అడ్డుపడుతున్నాయి అనే ఒక మాట వినిపిస్తున్న తరుణంలో ఆ గ్రూప్స్ విషయంలో ఏమైనా డైరెక్షన్స్ ఇచ్చారా? ఎందుకంటే గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళలో ఒక గ్రూప్ వీళ్ళలో గ్రూప్, ఇలా గ్రూప్స్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం కదా. డెఫినెట్ గా గ్రూప్ రాజకీయాల మీద కూడా క్లియర్ కట్ గా పార్టీకి ఒక అవగాహన ఉంది. ఎందుకంటే వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ప్రతి నేత కూడా చెప్పేది కలిసి కట్టుగా పనిచేయాలని చెప్తుంటారు, కానీ నేతలకు సంబంధించినటువంటి విషయంలో అటు జేపీ నడ్డా ఉన్నప్పుడు చాలా క్లియర్ కట్ గా తెలుసు, అటు కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా క్లియర్ కట్ గా తెలిసినటువంటి జేపీ నడ్డా గ్రూపులు ఉన్నాయనకు ముందు తెలిసి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నితిన్ నబీన్ సైతం కూడా కులాలను పక్కన పెట్టింది, కుల పంచాయతీలు పెట్టుకోవద్దు, కులాల అనేది కూడా పక్కన పెట్టి అధికారం కోసం కొట్లాడండి అన్న మాట చూస్తే డెఫినెట్ గా అది క్యాస్ట్ ఈక్వేషన్ లో గ్రూప్ కావచ్చు, వ్యక్తిగతంగా ఉన్నటువంటి నేతల మధ్య గ్రూప్ కావచ్చు, ఏదేమైనా కూడా ఆయనకు సంబంధించి పార్టీ ఇక్కడికి వస్తుందంటే పార్టీ నేతలు వస్తున్నారంటేనే. ఎందుకంటే సౌత్ ఇండియాకి సంబంధించి గేట్వే ఆఫ్ ఇండియా కూడా గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా చేసుకోవాలనుకుంటున్నారు. తెలంగాణ రాకపోవడం కూడా కొంత నేషనల్ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. అసలు బెంగాల్లో ఎంత క్రూషల్ ఉంది, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా ఉండే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండే అని ఇక్కడ వీళ్ళకు వివరిస్తూ అటువంటి చోటు వచ్చింది. మరి తెలంగాణలో ఎందుకు రావట్లేదు అన్న దాని మీద కూడా కొంత ఫోకస్ పెంచింది. కాబట్టి ముందుగా ఈ గ్రూప్లకు చెక్ పెడితే మాత్రం పార్టీ కూడా సక్సెస్ అవుతుంది అని చెప్పి కూడా సామాన్య బీజేపీ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది కొంత నేషనల్ పార్టీ కూడా గ్రహించింది. కాబట్టి దాని మీద మరింత దృష్టి పెడుతుంది అంటూ కూడా కొంత కాషాయ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వరుస పర్యటనలు చూస్తున్నాం సచిన్ గత కొంతకాలంగా. బెంగాల్ అయిపోయిన నుంచి ప్రధానితో మొదలుకొని వాటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు 3 రోజులు వచ్చున్నారు. అంతకుముందు రాజ్నాథ్ సింగ్ వచ్చారు, నిన్న జేపీ నడ్డా వచ్చారు. రానున్నటువంటి రోజుల్లో అశ్విని వైష్ణవ్ మరొకసారి రాజ్నాథ్ సింగ్ కంటిన్యూగా అంటే నెలలో ఎవరో ఒక నేతని ఇక్కడ పంపిస్తే ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పడుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలను మోడీ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ మరొక వైపు ఇక్కడ ఉన్న పార్టీకి ఎప్పటికప్పుడు మొట్టికాయలు వేయాలన్నది కూడా నేషనల్ పార్టీ డిసైడ్ అయింది. నేషనల్ పార్టీ డిసైడ్ అయిందని చెప్పి కూడా క్లియర్ కట్ గా కార్యకర్తలు చెప్తున్నారు. కాబట్టి ముందుగా గ్రూప్ రాజకీయాలకు చెక్ పెడితేనే చేరికలకు సైతం కూడా కొంత ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే గ్రూపులు ఉన్నాయనుకో ఏ పార్టీలో అయినా సచిన్ ఆ గ్రూపులకు సంబంధించి ఒక నేతను నమ్ముకొని వెళ్తే పార్టీలో ఇంకో నేత తన టికెట్ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇటు బీజేపీ వంటి పార్టీలో ఇంకా ఇవి ఎక్కువ ఉన్నటువంటి చరిష్మా కలిగినటువంటి లీడర్లు ఉన్నారని ఇతర పార్టీ నేతలు కూడా కొంత భావిస్తున్నారు. అయినప్పటికీ గ్రూప్ల వల్ల ఇబ్బంది ఉంటూ టికెట్ అష్యూరెన్స్ ఏదైనా ఆగిపోతున్నారని చెప్పి స్వయంగా బీజేపీ నేతలు చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా ఈ గ్రూప్ రాజకీయాలకు కూడా ఖచ్చితంగా కూడా పులి స్టాప్ పెట్టే అవకాశం ఉందని చెప్పి పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి సచిన్. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తం అయితే మాత్రం తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతలకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా క్లాస్ తీసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకురావడంలో పార్టీ నేతలు వెనుకబడ్డారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మోదీ చరిష్మాతోనే గెలుస్తామంటూ కలలు కనద్దు అంటూ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఎంత పెద్ద నేత అయినా కింది స్థాయి నేతలతో కలిసి పనిచేయాలి అని పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఆయన నేను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాను, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాను. ఆ సమయంలో మా ఊళ్ళో పంచాయతీ ఎన్నికలు జరిగితే పంచాయతీ ఎన్నికల్లో ఓటేసా అంటూ కూడా చెప్పుకొచ్చారు జేపీ నడ్డా. పార్టీ కోసం ఎంత చేయాల్సి ఉందో అంతా